మొదటగా హబక్కుకు గ్రంథం 3వ అధ్యాయము 2వ వచనం. అందరము బైబిల్ తెలిసిన వాళ్ళు తెరచి ఈ మాట కూడా చూడాలి. యెహోవా, నిన్ను గూర్చిన వార్త విని నేను భయపడుచున్నాను. యెహోవా, సంవత్సరములు జరుగుచుండగా నీ కార్యము నూతన పరచుము, సంవత్సరములు జరుగుచుండగా దానిని తెలియచేయుము. ఈ మాట మనకు ఎట్లా అనిపిస్తుందంటే, న్యూ ఇయర్ కదా, అంతా సంతోషంగా ఉంటదేమో. అంటే దేవుడే వాగ్దానం చేస్తున్నాడు, సంవత్సరం జరుగుచుండగా నీ కార్యములు నూతన పరచుము అని చెప్తున్నాడు. కాబట్టి కొత్త కార్యాలు మన జీవితాల్లో చేస్తాడు, కొత్త కార్యాలు మన జీవితాల్లోకి వస్తాయి, ప్రారంభిస్తాడు అంటున్నాడు. కానీ ఆయన కార్యాలు మనం చేయాలంటే మనం సిద్ధపడి ఉండాలి. మన ప్రవర్తన అంటే మన జీవితంలో జరిగే ప్రతి విషయము ఆయనకి ఇష్టముగా ఉండాలి. అప్పుడు మాత్రమే మీరు ఈ మాటని ప్రార్థన చేయాలి. ప్రభువా, యెహోవా, సంవత్సరములు జరుగుతూ ఉన్నాయి, ఎన్నో సంవత్సరాలు జరుగుతూ ఉన్నాయి, నీ కార్యాలని నా జీవితంలో నూతన పరచు అంటారు. మన జీవితం శుద్ధీకరణ లేకుండా, మన జీవితం ఇలా లేకుండా నూతన పరచు అన్నామంటే ఆయన కార్యాలు ఎలా నూతన పరుస్తాడు అంటే, దేవుడి సృష్టిని చేశాడు కదా, సృష్టిని చేసి చక్కగా ఆదాముని హవ్వని ఆ తోటలో ఉంచాడు. వాళ్ళు ఆయన మాటని వినలేదు. అప్పుడు ఆయన కార్యాన్ని నూతన పరిచాడు. చేసింది ఒక కార్యము, కానీ దాన్ని మరలా నూతన పరిచాడు. ఎలా నూతన పరిచాడు ఆయన కార్యాన్ని? ఆ యొక్క తోటలో నుంచి వాళ్ళని బయటకు పంపించేశాడు. కష్టాల పాలైపోయాడు వాళ్ళు. ఆయన కార్యాలు నూతన పరచాలి అంటే నీ ప్రవర్తన కానీ నీ జీవితం కానీ సరలేకపోతే, నువ్వు సిద్ధపడి లేకపోతే ఆయన కార్యాలు నూతన పరిస్తే ఇలానే ఉంటాయి. ఆయన కార్యాలు నూతన పరిచే ప్రభువా అంటే ఆ యొక్క తోటలో నుంచి వాళ్ళని బయటకు తోలివేశాడు. తర్వాత సరేలే అక్కడైనా నా బిడ్డలు బాగుంటారు అనుకుంటే ఆ తర్వాత వచ్చిన కాలం అంతా కూడా చెడిపోయింది. అప్పుడు మరలా ఆయన కార్యాలు నూతన పరిచాడు. ఎలా? జల ప్రళయం ద్వారా అందరినీ ముంచివేసి, తర్వాత మరలా ప్రజల్ని మళ్ళా పుట్టించుకున్నాడు, మరలా కాపాడుతూ వచ్చాడు. మరలా ఆ యొక్క ప్రజలు తప్పిపోయారు, బానిసత్వంలోకి వెళ్ళిపోయారు. అప్పుడు మరలా ఆయన కార్యాలు నూతన పరిచాడు. అందరు అరణ్యంలో రాలిపోయారు, తిరిగి 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 అలిసిపోయారు తప్ప ఆ యొక్క దేశానికి వాళ్ళు వెళ్ళలేకపోయారు. అప్పుడు మరలా ఆయన కార్యాన్ని నూతన పరిచి వీళ్ళందరినీ దాచేసి వచ్చిన వాళ్ళు ఇద్దరిని మాత్రమే ఆ యొక్క దేశానికి నడిపించాడు. ఆ తర్వాత అయినా ఉన్నారా మంచిగా? లేరు. తర్వాత మరలా బబులోను చెరకి పట్టుకోబడిపోయారు. ఆయనకు అర్థమైంది ఏంటంటే, నేను ఎన్నిసార్లు కార్యాలు నూతన పరుస్తున్నా, వీళ్ళు మాత్రం మారడం లేదు. వీళ్ళు ఎన్నిసార్లు నేను కొత్త క్రియలు వీళ్ళ పట్ల చేస్తున్నా, ఎన్నిసార్లు కొత్త మనుషులను తీసుకొస్తున్నా, ఎన్నిసార్లు కొత్త బుద్ధిని ప్రకటిస్తున్నా, వీళ్ళు మాత్రం మారడం లేదు. అందుకని ఈసారి వీళ్ళు కాదు, ఈసారి నేనే కిందకి వెళ్తాను, నేనే వెళ్ళి ఆ పాపాన్నంతా తొలగించేసి మొత్తాన్ని నూతన పరుస్తానని చెప్పి దేవుడే కిందకి దిగి వచ్చాడు. ఆ తర్వాత కార్యాన్ని నూతన పరిచాడు, మన పాపాన్నంతా తీసివేశాడు. కానీ మరలా తప్పిపోతూనే ఉన్నాం. ఇంకా ఆయన పంపించడానికి ఇంకేం లేదు. ఆయన కార్యాలు నూతన పరచాలంటే ఇంకా ఆయన చేయవలసింది ఏమీ లేదు. ఎప్పుడు కార్యాలు నూతన పరచాలంటే నీ జీవితంలో నువ్వు దేన్ని చూసుకొని అతిశయిస్తున్నావు దాన్ని దూరపరుస్తాడు. హల్లెలూయా. ఈ మాటలు మనం జాగ్రత్తగా వినాలి. నీ కార్యాలు నూతన పరచు అంటే ఏం నూతన పరచాలి? ఆయన మన జీవితంలో ఏ కార్యాలు లేనప్పుడు, మన జీవితంలో ఏ మంచితనము లేనప్పుడు, మన జీవితంలో ఏ మార్పులు లేనప్పుడు ఎలా ఆయన నూతన పరుస్తాడు కార్యాలని? అందుకే ఒక్కొక్కరి జీవితం చూడండి, వాళ్ళ సాక్ష్యం విన్నప్పుడు వాళ్ళు ముందు ఎలా ఉన్నారో తర్వాత ఎలా ఉంటారు. వాళ్ళ జీవితాల నుంచి ఒకటి తీసేస్తే తప్ప వాళ్ళు ఎప్పుడైతే సంతోషంగా ఉన్నారో, వాళ్ళు నన్ను మర్చిపోయి ఇదిగో వాళ్ళు సంతోషంగా ఉన్నారు కదా, మరలా నా దగ్గరకు రావాలంటే వాళ్ళ జీవితంలో ఒకటి తీసేసి నూతన కార్యం చేస్తే అప్పుడు నా దగ్గరకు వస్తారు. అలా కావాలా మనకి? బాధపడి 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 పోగొట్టుకొని దేవుని దగ్గరకు వచ్చేది మేలా? ఇదిగో దేవుడు నీకు అవకాశం ఇచ్చినప్పుడు ఇంకా దేవుడే నాకు దిక్కు అనుకొని, ఇంకా నాకు ఈ లోకంలో ఎవరు శాశ్వతం కాదు, నేను ఇలా వాడబడతానని నేను అనుకోలే. నా జీవితంలో నుంచి ఒకటి పక్కకి వెళ్తేనే నేను దేవుడిలోనికి వాడబడుతున్నా.
ఇదేదో నేను ముందు నుంచే వాడబడి ఉంటే నా జీవితంలో కొద్దిగా ఉండేది కాకపోవచ్చు. కాబట్టి మీరు ఒకటి కోల్పోయే వరకు ఆ స్థితిని తెచ్చుకోకండి. దేవుడు మీకు అవకాశం ఇచ్చాడు. నీ కార్యాలు నూతన పరచు ప్రభు అంటే నీ ప్రవర్తన ఎలా ఉంది, నీ జీవితం ఎలా ఉంది, మార్పు నందున్నావా, అదే విధంగా ఉన్నావా? నీ కార్యాలు నూతన పరచాలంటే ఒకటి తీసేసి ఇంకోటి నూతన పరచాలని కోరుకుంటున్నావు. ఈ రోజు ఈ స్థితిలో ఉన్న నువ్వు నూతన సంవత్సరంలో మనము మార్పు నొందాలి. అదే మార్పు లేని జీవితం, అదే కేర్లెస్ జీవితంలో ఉన్నావంటే దేవుడు నీ కార్యాలు ఖచ్చితంగా నూతన పరుస్తాడు. కానీ అది ఏమి తీసుకొని నూతన పరుస్తాడని మనము గ్రహించలేము. హల్లెలూయా. కాబట్టి భయము భక్తి కలిగి ఈ నూతన సంవత్సరంలో ప్రవేశించాలి. మరి అది ఎంతమంది ప్రార్థనా పూర్వకంగా ప్రవేశించారో లేదో కానీ తెలియదు. మరి దేవుని చిత్తం మండలైతే ఉన్నాం. కనీసం ఇప్పుడైనా వాగ్దానం తీసుకునేది కొంచెం భయముతో దేవుణ్ణి అడగండి. ప్రభు, అది కేవలం ఒక కార్డు కాదు, నీ జీవితం. అది నీ జీవితం, అది మనం గ్రహించలేము. ఆ కార్డు తీసుకునేటప్పుడు భయముతో భక్తితో ఆ కార్డును తీసుకోండి. ప్రార్థనా పూర్వకంగా ఆ కార్డు తీసుకోండి. అది నా జీవితం నెరవేర్చు తండ్రి అని చెప్పి తీసుకోండి. కాబట్టి ఈ యొక్క నూతన సంవత్సరంలోనైనా మనము మార్పు చెందాలి. అదే పాత జీవితంలో ఉంటే మాత్రం ఆయన ఇంకా నూతన పరచడము ప్రారంభిస్తాడు. కొద్ది మాటలు అంటే మనము ఎలా నూతనంగా ఉండాలి, మనం ఎలా మార్పు నొందాలి, ఏ విషయాల్లో మార్పు నొందాలి అనేటివి కొద్దిగా 2 మాటలు చూసుకొని మనము ముగించుకుందాం. మొదటి తిమోతికి రాసిన పత్రిక, తిమోతికి రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము, తిమోతికి రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 12వ వచనం. నీ యవనమును బట్టి ఎవడును నిన్ను తృణీకరింపనీయకుము గాని మాటలలోను హల్లెలూయా మాటలలోను ప్రవర్తనలోను ప్రేమలోను విశ్వాసములోను పవిత్రతలోను విశ్వాసులకు మాదిరిగా ఉండుము. హల్లెలూయా. ఎవరికి మాదిరిగా ఉండాలంట? లోకానికి కాదు, అన్యజనులకు కాదు, విశ్వాసులకే. అంటే ఆ విశ్వాసులు అది లేదు. ఈరోజు క్రైస్తవులు ఎలా ఉన్నారంటే మాదిరికరంగా ఎవరికి ఉన్నారు? ఎవ్వరికి మాదిరికరంగా లేవు. అన్యజనులకి మాదిరికరంగా లేవు, నీ కుటుంబంలో మాదిరికరంగా లేవు. మరి నీ జీవితాలు ఎలా నూతన పరచబడాలి? అందుకే అంటున్నాడు, నా కార్యాలు నేను నూతన పరచాలి అంటే నువ్వు మాదిరికరంగా ఉండాలి. ఎవరికి? విశ్వాసులకి. నీ సంఘములోనే నువ్వు ఒక మాదిరిగా ఉండాలి. నీ సంఘములోనే నువ్వు సాక్ష్యం పొందుకోవాలి. నీ సంఘములోనే నువ్వు స్థిరపరచబడాలి. అంతేగాని వచ్చామా పోయామా ఈ సంవత్సరం కూడా అలాగనే ఉంటే ఎన్ని సంవత్సరాల క్యాలెండర్లు మారుతాయి, డేట్లు మారుతుంటాయి, కానీ మన జీవితాల్లో మార్పు ఉండదు. ఎన్నో చూస్తున్నాం, ఇలా చూసిన వాళ్ళు అలా ఉండడం లేదు. ఏ క్షణం చూసిన వాళ్ళు పక్క సెకండ్కి ఉండడం లేదు. అయినా మన హృదయంలో భయము లేదు. ఆయన చెప్తున్నాడు, నీ మాట వింటుంటే నాకు భయం పుడుతుంది. ఆ మంటది రాహాబు, అదిగో నీ దేవుడి గురించి విన్నప్పుడు నా గుండెలు అదిరిపోయినాయి. నీ దేవుడు ఎంత గొప్పవాడు. పక్కన వాళ్ళు చెప్తున్నారు మన దేవుడి గురించి సాక్ష్యం. మనం మాత్రము ఏ మాత్రం దేవుడి మీద భయము లేదు, ఏ మాత్రం భక్తి లేదు. మరి దేవుడు ఎలా మన కార్యాలు నూతన చేయాలి? ఎప్పుడు దేవుడే కార్యాలు నూతన పరుస్తాడు. మరి నువ్వు నేను దేవుడికి ఏం చేస్తున్నావు? ఈరోజు దేవుడు అంటున్నాడు, నువ్వు మాదిరికరంగా ఉండు, నేను నీ జీవితాన్ని నూతన పరుస్తాను. ఎట్లా మాదిరికరంగా ఉండాలంట? మాటలో. మొదటిగా మనము దేవుని బిడ్డలమైన మనము ఈ సృష్టిని అంతా ఆయన దేంతో చేశాడు? మాటతోనే సృష్టిని చేశాడు. ఆయన మాటకి అంత విలువ, ఆ మాటకి అంత పవర్ ఉంది. మరి ఆయన బిడ్డలుగా ఉన్న మనం కూడా దేవుడు ఆ మాటకి అంతే పవర్ ఇచ్చాడు. నీ నోటి మాట జాగ్రత్త. క్రైస్తవులుగా మనం ఎప్పుడు కూడా నెగిటివ్ మాట్లాడకూడదు, తప్పుగా మాట్లాడకూడదు. నీ నోటిని భద్రం పరుచుకో, లేకపోతే ఆయన ఆ నోటిని శిక్షిస్తాడు. నీ నోటి నుండి వచ్చే మాట ఎలా ఉండాలంటే పవిత్రంగా ఉండాలి, పాజిటివ్గా ఉండాలి. ఏమవుతుంది నా జీవితం ఇంతే, ఇప్పుడు ఎవరేమో ఎట్లున్నామంటే అదే చెప్తాం కదా, పైకేమో బాగున్నామండి అంటాము. కొంచెం లోతుగా మాట్లాడితే వాళ్ళ ఏం చెప్తావు, ఈ కష్టాలు ఈ నష్టాలు ఎప్పుడు ఇంతే. ఏ రోజైనా నిజంగా మనస్ఫూర్తిగా నా దేవుడు నాకున్నాడు, నేను బాగున్నాను, ఎన్ని కష్టాలున్నా నేను బాగున్నానని చెప్పుకోగలిగాము? నీ నోటి మాట జాగ్రత్త. నువ్వు అవునంటే అవును, కాదంటే కాదు. నువ్వు ఇక్కడ ఏం మాట్లాడతావు దేవుడు అక్కడ దాన్ని స్థిరపరుస్తాడు. నేను బాగుంటాను, నా బిడ్డలు బాగుంటారు, నేను ఆత్మీయతలో వర్ధిల్లుతాను, నేను దేవుడికి దగ్గరగా ఉంటాను. ఇట్లానే మాట్లాడుకోవాలి.
మనల్ని చూసి మన బిడ్డలు వస్తారు. ఈ రోజు ఏం పోతాంలే, ఇప్పుడు ఏం పోతాంలే, కాసేపు ఆగిపోదాంలే. ఎవరికి విలువనిస్తున్నాం? కనీసం నూతన సంవత్సరంలో మనం మారకపోతే బలహీనతలు అందరికీ ఉంటాయి, నీతో పాటే అందరికీ ఉంటాయి. అందరం మనుషులం, ఇక్కడ ఎవరం రోబోలం లేము, అందరం మనుషులమే. నీకు ఆరోగ్యం ఇచ్చిన దేవుడు, నీకు శక్తినిచ్చిన దేవుడు మనకెందుకు ఇవ్వలేకపోతున్నాడు? అది ఆలోచించుకోవాలి. వాళ్ళు ఎట్లా వస్తున్నారు, మనం ఎందుకు పోలేకపోతున్నాం? వాళ్ళకి ఎట్లా ఓపిక ఇచ్చాడు, మనకెందుకు దేవుడు ఇవ్వలేకపోతున్నాడు? అంటే దేవుడిని పిలుచుకోలేదా? అడుగు దేవుడిని, ప్రభువా నా శక్తి సరిపోవడం లేదు, నా శక్తి నాకు సరిపోవడం లేదు, నీ శక్తిని నాకు దయచేయి అని నువ్వు అడుగు. దేవుడిని శక్తిని ఇస్తాడు. యోబు ప్రతిదినం ప్రార్థన చేసేవాడంట. ఆయన పిల్లలు తప్పు చేస్తారని తెలిసి ప్రతిదినం ప్రార్థన చేసేవాడు. చూడండి ఆ మాట ఒకసారి, యోబు గ్రంథం 3:25 ఒక మాట ఉంటుంది. ఆయన నోటి మాటలు ఎట్లున్నాయో ఈరోజు నువ్వు అలా అనుకుంటున్నావేమో. నీ నోటి మాట జాగ్రత్త అని అందుకే దేవుడు చెప్తున్నాడు. ఏది వచ్చునని నేను బహుగా భయపడుతునో అదే నాకు సంభవించుచున్నది, నాకు భీతి పుట్టించినదే నా మీదకి వచ్చుచున్నది. హల్లెలూయా. మరి దేవుణ్ణి నువ్వు నమ్ముతుంటే నువ్వు ఎందుకు భయపడ్డావు? అది ఆ రోజు మాట యోబు అనుకున్నారు. మరి ఈ రోజు మనం అదే అనుకుంటున్నావా? ఇదబ్బా ఇది జరగకూడదు అనుకున్నాను అంటే అనుకుంటుంటే అంటే నువ్వు దేవుణ్ణి నమ్మడం లేదని. ఏదైతే నువ్వు జరగకూడదు అనుకుంటున్నావు అంటే అదే జరిగింది అంటే నువ్వు ఏమనుకుంటున్నావో అదే జరుగుతుంది. హల్లెలూయా. నీ మనసు ఎలా ఉందో, నీ థాట్స్ ఎలా ఉన్నాయో, నువ్వు ఏది అనుకుంటున్నావో ఇది జరగాలి అంటే అదే జరుగుతుంది. ఇది జరగకూడదు, ఇది జరుగుద్దేమో అనుకుంటే కూడా అదే జరుగుతుంది. నీ నోటి మాట జాగ్రత్త. దేవుడు మన శక్తివంతుడు. ఒకవేళ జరగకపోయినా ప్రభు ఇది జరిగిస్తాడు, ఇది చేస్తాడు. ఆయన చేస్తాడు, నువ్వు నమ్మాలి. ఏది జరుగుతుందో అని నేను భయపడ్డాను, అదే జరిగింది అంటే ఆయన బిడ్డలు తప్పు చేస్తున్నాడని తెలుసు, శిక్షిస్తాడని తెలుసు. ఇదిగో ఈ రోజు వస్తుందని నాకు తెలుసు అని భయపడ్డాడంట ముందే ఆయన. కాబట్టి మొదటిగా నీ నోటి మాట నువ్వు స్థిరపరచుకో. నీ నోటి మాట జాగ్రత్తగా ఉంచుకుంటే దేవుడు నీ పట్ల కార్యాలు నూతనపరుస్తాడు. రెండవదిగా చూసినట్లయితే ప్రవర్తన. నీ ప్రవర్తన ఎలా ఉంది? ప్రసంగి 5:1 ఏముంటది? దేవుని మందిరంలోకి నువ్వు పోయినప్పుడు నీ ప్రవర్తనని జాగ్రత్తగా చూసుకో. నీ ప్రవర్తన ఎలా ఉంది ఈరోజు? ఇతరులకు ఇబ్బందికరంగా ఉందా నీ ప్రవర్తన? ఇతరులకు ఆయాసకరంగా ఉందా? విశ్వాసులకే నీ ప్రవర్తన మాదిరిగా ఉండాలి. అరే ఆ పలానా సిస్టర్ లేదా పలానా సహోదరి, ఆమె ఎంతో ప్రేమ కలిగినది, ఆమె ప్రతి విషయంలో మాకు సహాయం చేస్తుంది, ఆమె నిజమైన క్రైస్తవులు, అడుగుో నా సమస్యను బట్టి ఆమె ఒక మాట చెప్తాం, ఆమె నా కోసం ప్రార్థన చేస్తుంది అనే సాక్ష్యం నీకుందా ఈరోజు మందిరంలో? మన ప్రవర్తన ఎలా? నీ ప్రవర్తన అంతటినీ ఆయన దగ్గర ఒప్పుకోమంటున్నాడు ఆయన. నీ ప్రవర్తన జాగ్రత్తగా చూసుకో. ఒకసారి చూద్దాం. 1 కొరింథీయులు 15:3-34 కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయము 34. నీతి ప్రవర్తన గలవారై మేల్కొని పాపము చేయకుడి. దేవుని గురించిన జ్ఞానము కొందరికి లేదు. మీకు సిగ్గు కలుగుటకై ఈ మాట చెప్పుచున్నాను. దేవుని గురించిన జ్ఞానము కొందరికి లేదు, మనకే. మన ప్రవర్తన ఎలా ఉండాలంటే నీతి ప్రవర్తన కలిగిన వారమే మనం ఉండాలి. నీతి కలిగిన వారంగా మనం ఉండాలి. నీతి ప్రవర్తన గలవారై మేల్కొని అంటే ఆత్మీయతలో మనము నిద్రపోతున్నాం, ఏదో వస్తున్నాం పోతున్నాం అంతే. మన ప్రవర్తన ఎలా ఉందో ఒకసారి జ్ఞాపకం చేసుకో. దేవునికి అంగీకారంగా ఉందని ప్రవర్తన. ఒక క్రైస్తవుడు ఎక్కడైనా బయటైనా ఒకటేగా ఉండాలి. అటు ప్రవర్తన నువ్వు కలిగి ఉన్నావా? ఒకటే సాక్ష్యం పొందుకుని ఉన్నావా? నీ గురించి పక్కన వాళ్ళు చెప్పాలి, నీ మంచితనాన్ని గురించి. మన గురించి మనము చెప్పుకోవడం కాదు. నీ ప్రవర్తన నీతి ప్రవర్తన గలవారై మేల్కొని పాపము చేయకుడి. పాపం అంటే అబద్ధమాడినా పాపమే, అసహ్యపు చూపు చూసినా, అసూయపు చూపు చూసినా, విషపు చూపు చూసినా
పక్కన వాళ్ళు బాగుంటే కుళ్ళుకున్నా ఇవన్నీ పాపమే. గనుక్కున్నా ఇవన్నీ పాపమే. పాపం చేయకండి. దేవుని మందిరంలో మరి కనుక్కోకండి, కొనుక్కోకండి. కోపతాపాలు ఎన్ని మందిరంలో ఉండకూడదండి. ఇవన్నీ దేవుని చిత్తానుసారమైనవి కావు. ఇవన్నీ మీలో ఇంకా ఉంటే ఇక్కడ వదిలేసేయండి. ఈరోజు ఈ నూతన సంవత్సరంలో దేవుడు నీ పట్ల నూతన కార్యాలు చేయాలంటే మొదటగా నువ్వు మంచి ప్రవర్తన కలిగిన దానివై ఉండాలి. రెండవదిగా చూస్తే నువ్వు సత్ప్రవర్తన కలిగిన దానివై ఉండాలి. నీతి ప్రవర్తన నీలో కనపడాలి. ఆ రూతులో ఆ రోజు ఆ ప్రవర్తన ఉంది, సత్ప్రవర్తన కలిగింది రూతు. అందుకే ఆ మూడు బారిపోయిన జీవితాన్ని దేవుడు మరలా చిగురింప చేశాడు. మరి ఈ రోజు నీ జీవితం, నీ ఆశలు ఎలా ఉన్నాయి? నీ కుటుంబ పరిస్థితి ఎలా ఉంది? ఎండిపోయి ఉందా? ఇంకా దీన్ని ఎవరు బాగు చేయాలి అనుకుంటున్నావేమో. మూడు బారిన జీవితాన్ని చిగురింప చేయగలిగిన దేవుడు నీ దేవుడు. అటు దేవుణ్ణి కలిగి ఉన్న మనము భయపడకూడదు. ఈ రోజుతో అయినా కనీసం నీ ప్రవర్తన మార్చుకుంటే మరలా చిగురింప చేయడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. హల్లెలూయా. మరి మూడవదిగా అంటే ఏమంటది? మొదట మాట, రెండు ప్రవర్తన, మూడవది ప్రేమ. ఆజ్ఞల్లో రెండవ అంటే ప్రథమ ఆజ్ఞ ఏది? నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించు. క్రైస్తవులుగా మనలో ఉండాల్సిన మొదటి లక్షణం అదే, ప్రేమ. మొదటిగా నీ దేవుడైన యెహోవాని సన్మానించు. క్రైస్తవులం అని పేరు పెట్టుకున్న తర్వాత ఖచ్చితంగా ఇంకొక దేవుడిని అయితే పూజించం. అన్ని చేస్తాం కానీ చేతికి దండం మాత్రం పెట్టం. ఈ లోక పరంగా వాళ్ళతో పాటు తిరుగుతాము. అది ఆ భయం కొంచెం ఉంటుంది క్రైస్తవులు. ఏ క్రైస్తవుడు కూడా ఇంకొక విగ్రహానికి పూజించడు, దండం పెట్టడు. కాబట్టి ఆజ్ఞ ఎట్లాగో పాటిస్తాను నామకార్థంగా. రెండవది మాత్రం ఖచ్చితంగా పాటించాలి. నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించు. ప్రేమించడం దేవుడు మనకు నేర్పించిందే అది. ఆ యొక్క ప్రేమ నీలో కనిపించాలి. దేవుడు ప్రేమించడానికి మనము ముందుండాలి. ప్రేమ చూపించడానికి సహోదరుల మధ్య ఐక్యత ఉండాలి, ప్రేమ ఉండాలి, ఒకరిని ఒకరు క్షమించుకోవాలి. ఇది దేవుడు మనకు నేర్పించినది. ప్రేమ లేనివాడు నా వాడు కాడు అనేస్తున్నాడు దేవుడు. అట్టి ప్రేమ నువ్వు కలిగి ఉండాలి ఈ రోజున. కాబట్టి మూడవదిగా ప్రేమించడం. దీని గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. ప్రేమ గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. దేవుడు నిన్ను ప్రేమించాడు కాబట్టి ఈ రోజు మనం ఇంకా సజీవులుగా ఉన్నాం. హల్లెలూయా. ఆయన కృప కాదు, కృప అందరి మీద ఉంది, కానీ ప్రేమ, నువ్వు ఎంత పాపివైనా ప్రేమిస్తున్నాడు, నువ్వు ఎంత నీచుడైనా ప్రేమిస్తున్నాడు, నువ్వు ఎంత ఘోరమైన స్థితిలో పడిపోయినా నిన్ను ప్రేమిస్తున్నాడు. అట్టి ప్రేమ మనం కలిగి ఉన్నాము. ఎవరైనా మన ఎడలో ఒక చిన్న తప్పిదం చేస్తేనే వాళ్ళు మనం క్షమించలేము, ఇంకేం ప్రేమిస్తాం వాళ్ళని? మరి నువ్వు నేను చేస్తున్నాను కానీ ప్రాణం ఇచ్చేంత ఇది ఉందా మనలో? లేదు. ఎవ్వరి కోసం, అసలు ఈ లోకం కోసం ప్రాణం ఇచ్చేంత అర్హత లోకానికే లేదు. కానీ ఆయన తను తాను తగ్గించుకున్నాడు ఆ ప్రేమని మనకు చూపించడానికి. ఈరోజు మనం ఆ ప్రేమని మనమే, మన కుటుంబస్తులకే, మన ఇంట్లో వాళ్ళకే, మన బంధువులకే ఆ ప్రేమ బయట వాళ్ళకి మనము చూపించట్లా. ఎట్లా చెప్పగలం? ఎలా చెప్పగలం? సంఘాన్ని ప్రేమిస్తున్నామా? సంఘ కూడికలకు వస్తున్నామా? సంఘ ఆరాధనలకు వస్తున్నామా? మన కాపర్ని ప్రేమిస్తున్నామా? కుటుంబ ఆరాధనలకు వస్తున్నామా? ఇదే ప్రేమ అంటే. ప్రేమ అంటే ఎలా ఉన్నావు, బాగున్నావా, తిన్నావా, ఇదిగో మా ఇంట్లో కొంచెంమంది పెడతా, ఇది కాదు ప్రేమ. నువ్వు సంఘంతో ఎలా అంటగట్టబడుతున్నావు, అది ప్రేమ. క్రీస్తు ప్రేమ. దేవుడిని ప్రేమించాడు, నువ్వు దేవుడిని ప్రేమిస్తున్నావా? తిరిగి ఎంతసేపు ఆయన నీ కార్యాలు నూతనపరచాలి, ఆయనే నిన్ను ప్రేమించాలి, ఆయనే నీ పక్షాన్ని యుద్ధం చేయాలి, ఆయనే నువ్వు ఏడుస్తుంటే ఆ యొక్క ప్రార్థన చేయలేకపోతుందని దేవుడి దగ్గర ఆయనే మరలా మొరపెట్టాలి నీ కోసం. నువ్వు తప్పులు చేస్తే ప్రభువా ఇదిగో తెలియక తప్పు చేస్తున్నాయా క్షమించని మళ్ళా ఆయనే చెప్పాలి. మనం మాత్రం ఏం చెయ్యం దేవుని కోసం. వస్తాం, కూర్చుంటాం, పోతాం. ఇలానే ఉంటే ఎన్ని సంవత్సరాలు వచ్చినా వాళ్ళ జీవితంలో మార్పు ఉండదు. కానీ సంవత్సరాలు అయితే వస్తూ ఉంటాయి, కానీ ఆ సంవత్సరాన్ని చూడడానికి మనము ఉంటామో లేదు. 30వ తేదీ వరకు హాస్పిటల్లో ఉన్నాడు, ఈ రోజు లేడు. నూతన సంవత్సరానికి బట్టలు తెచ్చి పెట్టుకొని ఉన్నారు. ఇంటిల్లో పాది నూతన సంవత్సరానికి బట్టలు తెచ్చి పెట్టుకొని ఉన్నారు. కానీ ఈరోజు అది వేసుకునే అర్హత, అది వేసుకునేటువంటి పరిస్థితి వాళ్ళకి లేదు. మరి దేన్ని చూసుకొని మనం అతిశయపడుతున్నాము? ఇంకా కళ్ళ ముందు ఇన్ని జరుగుతున్నా కూడా ఇంకా మనము ఈ లోకం కోసం, ఈ లోక ఆర్భాటాల కోసం, ఈ లోక పనుల కోసమే ప్రయాసపడుతున్నాం. అంటే ఇంకా దేవుడు ఏం చేయాలండి? నూతనంగా ఆయన చేయగలిగింది ఒక్కటే. నీ జీవితం నుంచి నువ్వు దేనికి ప్రాముఖ్యత ఇస్తున్నావు దాన్ని పక్కకు పెట్టేస్తే అప్పుడు దేవుడా అంట వస్తాం మనం మందిరానికి. ఇది నిజం.
ప్రభువా నీ కార్యాలు నూతన పరచు అంటే ఎట్లా నూతన పరచాలి ఆయన? నిష్టానుసారంగా నువ్వు జీవిస్తూనే ఉన్నావే, నిష్టానుసారంగా నువ్వు బ్రతుకుతూనే ఉన్నావే, ఇంకా దేవుని మందిరం అంటే భయం లేదు, దేవుని మందిరం అంటే భక్తి లేదు, నామకార్థ జీవితంలో మనం ఉంటే ఆయన ఎలా కార్యాలు నూతన పరచాలి? ఇలానే నూతన పరుస్తుంది. ఒకటి తీస్తే అప్పుడు సెటరేట్ అయిపోతుంది. ఒక ఇటుకరాయి బ్యాలెన్సింగ్ గా లేదనుకోండి, ఒక ఇటుకరాయిలు పెడుతూ వచ్చాము, ఒకటి ఎక్కువ అయిపోయింది, దానివల్ల ఇటుకలన్నీ పడిపోతున్నాయి. అప్పుడు మనం ఏం చేస్తామంటే బ్యాలెన్స్ గా పెట్టాలంటే ఒకటి తీసేస్తాం పక్కకి. దీనివల్ల ఇవన్నీ చెడిపోతున్నాయి. అందుకది అంటాడు, నీ కన్ను నిన్ను అభ్యంతరపడితే ఏం చేయమంటున్నాడు? దాన్ని పీకి పడేయమంటాడు. ఎందుకంటే నీ దేహం అంతా అగ్నిలో పడే కంటే ఒక కన్ను పోవడం వల్ల ఏమీ నష్టం లేదు. నీ జీవితంలో ఎన్నో అనుబంధాలు ఉంటాయి నీ చుట్టూ. ఒకటి తీసేయడం వల్ల ఏం నష్టం లేదు తల్లి. ఇది ఒక్కటి తీస్తే నువ్వు సెటరేట్ అయిపోతావు అనుకుని నీ జీవితంలో ఒకటి తొలగిస్తాడేమో, ఆ పరిస్థితి తెచ్చుకోకండి అని దేవుడు ఈరోజు ఈ వాక్య ద్వారా మనల్ని హెచ్చరిస్తున్నాడు. మరి నాలుగవదిగా ఏంటంట? మాట, ప్రవర్తన, ప్రేమ అయిపోయింది. నాలుగవది విశ్వాసం ఉండాలి మనకి కదా. మత్తయి సువార్తలు గారు చూసినట్లయితే 15వ అధ్యాయంలో ఆమె ఒక స్త్రీ ప్రభువుని వెంబడిస్తూ ఉంటే ఆయన అంటాడు, నేను నీకోసం రాలేదమ్మా, నేను వచ్చింది నీకోసం కాదు అంటే, నిజమే ప్రభువా, యజమాని నమ్ముకున్నటువంటి ఆ యొక్క కుక్క పిల్లలు ఏం చేస్తాయి? ఆ రొట్టె ముక్క కోసము ఎదురు చూస్తాయి. తగ్గించుకుంటున్నావు ఈరోజు నువ్వు తగ్గించుకుంటున్నావు ఈరోజు. మనకు మత్తయి సువార్త 15:21 నుంచి ఈ మాటలు కనిపిస్తాయి. ఇదంతా మనకు తెలిసిందే. ఆయన చెప్పేది అదే, పిల్లల రొట్టె ముక్కను తీసుకొని నేను కుక్క పిల్లలకి వెయ్యను. ఈరోజు మనం పిల్లలమే కుక్క పిల్లలమా? కొన్ని తగ్గించుకుంటున్నామా? హెచ్చింపు మన జీవితంలో ఉండకూడదు. అసలు ఏ రోజు నువ్వు హెచ్చించుకుంటావో అప్పుడే నీ యొక్క పతనం మొదలవుతుంది. అక్కడ నువ్వు హెచ్చించుకోవద్దు. ఎప్పుడు దేవుడు హెచ్చించాలి మనల్ని. తగ్గించుకో. నువ్వెంత తగ్గించుకుంటే దేవుడు నీకు అంత దగ్గరగా వస్తాడు. నువ్వు ఎంత తగ్గించుకుంటే, నేల మట్టుకు తగ్గించుకో కదా. అబ్రహాము నేల మట్టుకు ఆ దేవతలకి వంగి సాష్టాంగ నమస్కారం చేశాడంట. లోతు కూడా అంతే. అది ఆ దినములలో సంస్కారం. ఈరోజు హిందువులు కూడా చాలా మంది పెద్దవాళ్ళు ఇళ్ళకి వస్తే వాళ్ళ కాళ్ళకి వంగి మొక్కి ఆశీర్వాదాలు తీసుకుంటారు. కానీ మనము మనుషులకు మొక్కకూడదు. అందుకని మనం ఎవరం మొక్కం. మన దేవుడికి తప్ప మనం ఎవరము మొక్కకూడదు. కానీ హిందువులకు ఆ సాంప్రదాయం ఉంది. వాళ్ళకి పెద్దవాళ్ళే గొప్పవాళ్ళు దేవుళ్ళు. అందుకని వంగి నమస్కరించి వాళ్ళ దగ్గర ఆశీర్వాదాలు తీసుకుంటారు. అప్పుడు ఆయన అంటున్న మాట, ఇంత తగ్గించుకున్నావే, నీ విశ్వాసము ఎంత గొప్పదమ్మా, నీవు కోరినట్టే నీకు అవుతుంది. ఈ రోజు నువ్వు అంత విశ్వాసంగా ఉన్నావా దేవుని దగ్గర? అంత తగ్గించుకుంటే నువ్వు ఎంతవరకు తగ్గించుకుంటున్నావో అదే నీ విశ్వాసం, అంతవరకే నీకు జరుగుతుంది. నీ విశ్వాసము గొప్పది, నీవు కోరినట్టే అవునుగాక. హల్లెలూయా. మరి రక్తస్రావం కలిగిన స్త్రీ కూడా ఏం చేసింది? ఈయనకే ఎంత మహిమ ఉంటే ఈయన వస్త్రానికి ఇంకెంత మహిమ ఉంటుందో అని విశ్వసించింది. అంతే. విశ్వసించి ఏం చేసింది? ఆ వస్త్రపు చెంగును ముట్టింది. అంటే ఆయన విశ్వసించింది, ముట్టితే నేను స్వస్థపరచబడతాను, ముట్టితే నేను బాగుపడతాను. నీకు ఈరోజు విశ్వాసం ఉండాలి. నాకు ఎంత భయంకరమైన రోగం వచ్చినా, ఎన్నిసార్లు చెప్పమంటారు ఈ మాట, నువ్వు ఎంత బలహీనంగా ఉన్నా, నువ్వు నడవలేని స్థితిలో ఉన్నా దేవుని మందిరానికి రండి, వచ్చి ఇక్కడ కూర్చోండి, దేవుడు నీకు ఆరోగ్యం ఇస్తాడు. హల్లెలూయా. పేతురు అంత జ్వరంతో ఉంది. ఈరోజు సంఘము అనుకుందాం, ప్రార్థన పెట్టాలి. నువ్వు ఫుల్ జ్వరంతో ఉన్నావు, ప్రార్థన పెడతామా మీ ఇంట్లో అంటే ఏం చెప్తాం మనం? ఖచ్చితంగా చెప్పండి, నిజం చెప్పండి. ఫుల్ జ్వరంతో ఉన్నాం మనము. ఈరోజు మీ ఇంట్లో వస్తున్నామమ్మా, మేము ఒక 5 మంది వస్తున్నాము ఇంట్లో ప్రార్థన చేసి వెళ్ళడానికి, ఏమైనా మీకేమైనా ఇబ్బంది అంటే, నాకైతే జ్వరంగా ఉంది పాస్టర్ గారు, మీరైతే రండి ప్రార్థన చేయండి, కానీ నేను ఏమీ చేసి పెట్టలేదు అందరికీ. కానీ పేదరికి జ్వరంగా ఉందని తెలియదు అత్తకి, అయినా కూడా వెళ్ళారు అక్కడికి. ఆమె కూడా సిద్ధపడిందేమో, ఇదో ప్రభు వస్తున్నాడు, నేను వాళ్ళకి ఏదో చేయాలని ఆశపడిందేమో. అందుకే ఆయన వెళ్ళగానే ఆమె స్వస్థత నొందింది, లేచి వారికి పరిచర్య చేసిందంట. కాబట్టి నువ్వు ఎంత విశ్వాసంగా ఉన్నావంటే నీ భక్తే చెప్తుంది. లోకం వైపు దయచేసి చూడకండి. ఈ నూతన సంవత్సరంలో దేవుడి మీద పూర్తిగా ఆనుకోండి.
దేవుని మీద పూర్తిగా అనుకోండి. ఈ నూతన సంవత్సరాలు ఎన్నో వస్తాయి నీ జీవితంలో, కానీ ఆ నూతన సంవత్సరం చూడడానికి నువ్వు ఉంటావో లేదో అది మాత్రం జ్ఞాపకం ఉంచుకోండి. ఆ నూతన సంవత్సరం చూడడానికి నీ కుటుంబం ఉందా లేదా జ్ఞాపకం చేస్తుంది. దేవుని ఉగ్రతకి ఎవ్వరం పాలు కాకూడదు. ఆయన ఇచ్చిన ఆయుష్ను, ఆయన పంపించినటువంటి లోకానికి ఆయన ఇచ్చినటువంటి ఆయుష్ను సంపూర్ణంగా చేసుకొని మనం వెళ్ళాలి. మిగిలిపోయి మనము వెళ్ళకూడదు. కాబట్టి గొప్ప విశ్వాసం కలిగి మనము ఉండాలి. ఆఖరిగా చూస్తే పవిత్రత. కాబట్టి ఒక పవిత్రమైన కన్య ఎలా అయితే పెళ్లి చేసుకోవడం సిద్ధపడి ఉంటుందో, మనం కూడా అంతే పవిత్రంగా, అంటే ఆత్మలో అంతే పవిత్రంగా దేవుని కోసం ఎదురు చూడాలి. ఆయన రాకడ అతి సమీపంగా ఉన్నది. చాలా ఎత్తబడే గుంపులో మనం ఉండాలి. యవనస్తులు కనుమరుగైపోతున్నారు, పిల్లలు కనుమరుగైపోతున్నారు. ఈ రోజున్న వాళ్ళు రేపు ఉండడం లేదు. కాబట్టి మనం ఆత్మలో పవిత్రత కలిగి ఉండాలి. నీ ఆత్మకి అపరిశుద్ధత అంటనీయద్దు. నీ ఆత్మను దినదినము వాక్యంతో ఉదక స్నానం చేయించు. నీ ఆత్మకి దాన్ని నువ్వు అపరిశుద్ధంగా చేయకు. అపరిశుద్ధత ఎవ్వరు ఒప్పుకోరు. నీ దేవుడు పరిశుద్ధుడు కనుక మనము కూడా పరిశుద్ధంగా ఉండాలి. కాబట్టి నీ ఆత్మని జాగ్రత్తగా మేల్కొలిపి అలానే ఉంచుకో. అప్పుడు ఎప్పుడు నీ మాటను నువ్వు జాగ్రత్తగా కాచుకున్నప్పుడు, నీ ప్రవర్తన ఎంతటికి దేవుని అధికారం చొప్పున ఒప్పుకున్నప్పుడు, నీవు నీ ప్రేమను, దేవుని ప్రేమను అందరికీ కనపరిచినప్పుడు, విశ్వాసంగా నీవు దేవునితో అంటగట్టబడినప్పుడు, ఆఖరంగా నీ యొక్క ఆత్మని పవిత్రంగా ఉంచుకున్నప్పుడు, అప్పుడు అడుగు దేవుని, ప్రభువా నీ కార్యములు నా జీవితంలో నూతన పరచుని. అంతేగాని ఇవన్నీ అక్కడ పెట్టేసుకొని, ఇవన్నీ అక్కడ ఉంచుకొని నీ కార్యాలు నూతన పరచు అంటే ఆయన చేసే పనులు ఆయన చేస్తాడు. కాబట్టి హృదయంలో కొంచెం భయం పెట్టుకోండి. దినములు చాలా చెడ్డగా ఉన్నాయి, చాలా వేగంగా పరిగెడుతున్నాయి రోజులు కూడా. ఇప్పుడున్న వాళ్ళం తర్వాత ఉంటామో లేదో తెలియదు. కాబట్టి ఈ లోకాల్లో ఉన్నవన్నీ పెంటతో సమానంగా ఎంచుకొని మన అభిషక్తిని ప్రార్థనా మందిరపు విశ్వాసులు అందరం కూడా దేవుళ్ళు బహుగా ఎదగాలని, ఈ సంవత్సరం ఈ రోజు నుంచి 31 డిసెంబర్ వరకు మనం అందరం ఇలానే సంతోషంగా దేవుళ్ళలో ఉండాలని, మరలా రేపు వచ్చే సంవత్సరం మనం అందరము దేవునికి సాక్షులుగా నిలవాలని అందరి తరపున దేవునికి నేను మనవి చేస్తున్నాను. ఈ కొద్ది సమయానికి ఈ వాక్యం ఇచ్చిన పాస్టర్కి, విన్న మీ అందరికీ, నన్ను నిలబెట్టిన దేవుడికి నా వందనాలు చెల్లించుకుంటున్నాను.